సో వీరేంద్ర గారు, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పొత్తు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది, అఫీషియల్గా అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ పొత్తు మరి బీజేపీ ఏం చేయబోతోంది? చాలా కాలం తర్వాత మళ్ళీ రామ్ మాధవ్ని వెనక్కి తీసుకొచ్చారు, కో ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. పొత్తులు ఏమైనా ఉంటే నాశించవచ్చా, సింగిల్గానే వెళ్తుందా? మరి జమ్మూలో మాత్రమే ఎక్కువ ఫోకస్ పెడతారా, కాశ్మీర్లో కూడా ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు సార్? రైట్ నౌ ఇప్పుడైతే ఎలక్షన్స్ కోసం ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. అట్లాగే అమిత్ షా గారి అఫీషియల్ రెసిడెన్స్ లో మీటింగ్ దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. స్ట్రాటజీ పార్టీ ఈస్ డూయింగ్ హై లెవెల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏదైతే గతంలో ఈ కాంగ్రెస్ అట్లాగే ఎన్సీ వీళ్ళందరూ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు చేస్తున్నారు. పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ ఆల్సో ఇస్ ప్లానింగ్ ఇట్స్ యాక్టివిటీస్. సో ఒకటి నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలందరూ దేశమంతా ఎదురు చూస్తుంది ఈ కాశ్మీర్ లో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది. అయితే ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ ది మేనిఫెస్టో చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. కాంగ్రెస్ కి అట్లాగే ఎన్సీ గానీ అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీస్ పీడిఎస్ కానీ వీటన్నిటికీ చాలా క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే, వారు కాశ్మీర్ ని మళ్ళీ అదే లోయలో తీసుకెళ్లి దాన్ని అట్లాగే దాన్ని మళ్ళీ పాకిస్తాన్ తో చేతులు కలపదాన్ని ఆలోచన చేస్తుంది ఈ కాంగ్రెస్ కానీ ఎన్సీ కానీ. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మేము పాకిస్తాన్ తో చర్చలు పెడతాము అని. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది, మీరు పాకిస్తాన్ తో చర్చలు పెట్టాల్సింది ఏం అవసరం? సో చాలా క్లియర్ గా ఉంది, దేశం అంతా చూస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్మేద్దామని చూస్తుంది మరి కాశ్మీర్ ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఈ ఎలక్షన్స్ కి ముందలు పోతుంది. మరి అట్లాగే ఏదైతే పూర్వంగా కాశ్మీర్ లో చొరబాటు చేస్తున్నారో దానికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రానున్న రోజుల్లో అక్కడ ఉన్న ప్రజలకి అందరికీ అవగాహన కలిగిస్తూ మరి అట్లాగే ముందలు పోతుంది భారతీయ జనతా పార్టీ ఒక కొత్త వ్యూహంలో అని మేము ఆలోచిస్తున్నాం. ఓకే వీరేంద్ర యాదవ్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.